కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ స్వగృహం నందు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్థసారథిని గెలిపించినందుకు ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసినందుకు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామన్నారు. డ్రైనేజీ, సీసీ రోడ్డు ప్రధానమైన సమస్య తీరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 28 రోజుల్లోనే ఆయన వచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాడంటే అపూర్వమైన నమ్మకాన్ని ప్రజలు ఆయన మీద పెట్టారు. ఆయన ఖచ్చితంగా ఏదైతే బాధ్యత పెట్టాడో నెరవేరుస్తాడు. ఖచ్చితంగా ఆయన అన్ని కూడా, ఎందుకంటే ఆయన చదువుకున్నవాడు, విఘ్నుడు, తెలివైనవాడు. ఎవరిని ఏ విధంగా చేయాలో, ఎవరికి ఏ విధంగా చూడాలనేది ఆయనకు బాగా తెలుసు. కాబట్టి దీంట్లో భయపడాల్సిన పని లేదని చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ముస్లిం మైనారిటీ చాలా మందితో మాట్లాడారు. ఒకటే చెప్పాడు, ఏ సంక్షేమ పథకం వచ్చినా ఇది బీసీలకు, ఇది ఎస్సీలకి, ఎస్టీలకి సపరేట్గా లేదు. ఏ సంక్షేమైనా అన్ని ప్రజలకు చెందుతుంది, అన్ని ప్రజలకు వెళ్తుంది. ఇక్కడ మేమేమంటున్నామంటే, ఇక్కడ మేము కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం. ఎవరైతే అర్హులైనారో వాళ్ళకి ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఎవరైనా అర్హులైన వాళ్ళకి పెన్షన్ రాలేదైనా, లేదంటే ఇల్లు రాలేదన్నా, ఏదన్నా కానీ వాళ్ళకి ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా నేను ఫుడ్ కమిషన్ అయిన తర్వాత 2 సంవత్సరాలుగా ఆదోన్లో నిరంతరం ప్రజల కోసమే, ప్రజల సంక్షేమం బాగుండాలని చెప్పి మేమందరం కూడా ఫైట్ చేసాం. సక్సెస్ అయ్యాం, ఎమ్మెల్యేగా గెలిచాం. చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమంటే, ముఖ్యంగా ఎమ్మెల్యే అరాచకాలు, ఆయన చేసినటువంటి దాడులు మీకందరికీ తెలుసు. కబ్జాలు అయితేనేమి, దాడులు, రవి రోడ్డు బాగాలేదన్నందుకు తీసుకుని వెళ్ళి కొట్టి ఆయన్ని పెట్టేశారు. అదేవిధంగా జనసేన పార్టీ నాయకుడిని కూడా ఇంటికి వెళ్ళి మరీ కొట్టారు. మేము అట్లాంటివి చెయ్యం. మేము మాది క్రమశిక్షణ గల పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కేవలం ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన పార్టీ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్ముకున్న పార్టీ, ప్రజలను నమ్ముకున్న పార్టీ. గెలవడంలో కీలక పాత్ర వహించింది గుడిసె కృష్ణమ్మ గారు అని చెప్పేసి ప్రజల్లో ఉంది. దీని పట్ల మీరు ఏం స్పందిస్తారు? నేను ఒకటే కాదు, నిజంగా అందరూ కూడా, ప్రతి ఒక్కరం కూడా కష్టపడి, టీం వర్క్ కష్టపడి పనిచేసాం. కూటమి అందరం కలిసి పనిచేసాం. ఏమంటే నాకు ఇంకా ప్రత్యేకమైన కసి ఉన్నింది. ఎట్టి పరిస్థితుల్లో 2004లో ఆయన నన్ను ఓడించాడు. 2024లో ఆయన ఎట్టి పరిస్థితుల్లో నేను ఓడించాలి, నాకు టికెట్ తెచ్చుకొని ఓడించాలని ఒక పట్టుదల, కసి ఉన్నింది. బట్ నాకు టికెట్ రాకపోయినా ఆ స్థానంలో నన్నే ఊహించుకున్నాను నేను. ఎవరైతే డాక్టర్ పార్థసారథి గారు ఎమ్మెల్యేగా నిలబడ్డారో ఆయన స్థానంలో నన్నే ఊహించుకున్నాను. నాకే టికెట్ వచ్చింది, నేనే ఎమ్మెల్యే అభ్యర్థులనే ఒక సంకల్ప దీక్షతోనే నేను పనిచేశాను. అక్కడ మేము ఒకటే కాదు, బీజేపీ నాయకులైతేనేమి, జనసేన నాయకులైతేనేమి, టీడీపీ నాయకులైతేనేమి, అందరం కూడా కలిసికట్టుగా టీం వర్క్. నిజంగా ఆయన సాయిప్రసాద్ రెడ్డి భ్రమలుగా అన్నాడు, వీళ్ళు ఎట్లా కొట్లాడతారు 3 పార్టీలు, ఇంకా గెలవదులే అని చెప్పి నిజంగా చాలా భ్రమల్లో ఉన్నాడు. ఎప్పుడైతే మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఇక్కడ గెలిపించాలి అని ప్రజలది కూడా మాకు కలిసి వచ్చింది. ప్రచార సమయంలో కూడా చాలా మంది